హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నాం. ఇది చూడండి, తిరుమల డైరీలో మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే దింపుతున్నాము. ఈ పాలు పెరుగు బయటలకు వచ్చామండి. మా బామ్మర్ది పెళ్ళి. ఈ పెరుగు బయటలు వేసి వెళ్ళవచ్చా? ఈడు మా బామ్మర్దేనండి. అయితే ఆటో వేసుకుని వచ్చాము. మాసం కొట్టించుకెళ్ళాలి. ముందర ప్రజెంట్ ఏంటంటే పెరుగు బయటలు తీసుకున్నాక వెళ్ళి మాసం కొట్టించుకుని, మాసం ఆల్రెడీ మనిషిని పెట్టాము అక్కడ, మహారాజు అన్న ఆయన కొట్టేస్తున్నాడు అక్కడ. ఆయన కొట్టిస్తాడు. ఈ లోపల మేము పెరుగు బయటలు అవి తీసుకుని వెళ్దామని వచ్చాము. ఇక్కడ గుండుగోలు పెరిగి పాలు కూడా తీసుకోవాలండి. ఇది తీసుకుని వెళ్ళాక అప్పుడు ఏంటన్నది ఉంటుంది. ఇక్కడ తిరుమల డైరీలో పెరుగు కానీ, పాలు కానీ, నెయ్యి కానీ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఎవరు కావాల్సి వచ్చినా ఇక్కడ బుక్ చేసుకుని కాంట్రాక్ట్లో తీసుకెళ్ళొచ్చండి. చాలా బాగుంటాయి. ఎవరికైనా ఎన్ని బకెట్లు అయినా ఇస్తారు ఇక్కడ. ఆర్డర్ పెట్టుకుంటే ఆర్డర్ ప్రకారం తీసుకోవచ్చు. ఇదిగోండి మా బామ్మర్ది ఆనంద్ కుమార్. ఇదిగో ఆటో ఎక్కడికైనా కిరాయికి పెడతాడండి మావాడు. చూసి వాటర్ ప్లాంట్ ఉంది. వాటర్ కూలింగ్ వాటర్ కానీ, మామూలు వాటర్ కానీ ఏదైనా ఎనీ టైం ఎక్కడికైనా పంపిస్తాడు. ఇదిగోండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము బయలుదేరాలి. ఇదిగోండి చూడండి, మావాడు ఆటో స్టార్ట్ చేసాడు. ఆటో ఎక్కి ఇప్పుడు గేట్ బయట పెట్టాలి. గేట్ బయట పెట్టాక అప్పుడు వాళ్ళు చూసి బిల్లు ఇస్తారు. ఆ బిల్లు తీసుకుని దాని ప్రకారం వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆటో అయితే స్టార్ట్ అయింది. ఇదేనండి తిరుమల డైరీ అంటే. అయితే లోపలికి అయ్యంటే ఎంట్రన్స్ ఉన్నాడు. ఇక్కడ బుక్ చేసింది ఆయన మనోడేనండి, సాయి అన్న అతను. ఇక చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటారో. బకెట్లు ఇవన్నీ, ఆడల్ డ్రెస్ ఇవన్నీ మొత్తం చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. ఇదేనండి తిరుమల డైరీ అంటే. ఇక్కడ ఇదిగోండి గేట్ ఇది. నెయ్యి కూడా బాగుంటుంది. నెయ్యి కూడా అన్నీ చాలా బాగుంటాయండి. మీకు కావాల్సి ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది గుండుగోలు హైవే. ఇవన్నీ ఈడే ఆనంద్ కుమార్. ఇవి పాలు ఇవన్నీ ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి. మేమైతే ప్రజెంట్ గుండుగోలు హైవే మీద ఉన్నామండి. మనోడు వచ్చాడు, ఇంకా పాలు తేవాలని అడుగుతున్నాడు. దాన్ని బట్టి వెయిట్ చేయమన్నాడు. ఇప్పుడు మేమైతే వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే మాకు టైం లేదు, త్వరగా వెళ్ళాలి. అక్కడ వంటలు జరగాలి, టీ కూడా పెట్టలేదని చెప్పాము. ఇవన్నీ తిరుమల డైరీ అంటారు దీన్ని. దీని పక్కనే ఇదివరకు ఇక్కడ హోటల్స్ అయిన ఉండేవి, ఇప్పుడైతే లేవు. ఇక చూడండి, బావుడు ఫోన్ మాట్లాడుతున్నాడు. చూడండి ఆనంద్ కుమార్ గారు. ఇప్పుడు ఏంటంటే మనోడు వెళ్ళాలి, మళ్ళీ వాటర్ క్యాన్లు, కూలింగ్ క్యాన్లు అవన్నీ వేసుకురావాలి. ఇప్పుడు అందుకు నేను చెప్తాను. మీరేంటంటే ఎక్కడికన్నా కూలింగ్ కంట్రీ చెట్టినపాడు వాటర్ ప్లాంట్, కూలింగ్ వాటర్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఎందుకంటే సమ్మర్ కదా, భోజనాలు అవి పెట్టినప్పుడు కూలింగ్ క్యాన్లు అవి పెట్టాలి. చాలా అడవిడిగా ఉంటుంది పెళ్ళంటే. ఇప్పుడు ఆ అడవిడిలోనే ఉన్నామండి మేమైతే. ఇదిగోండి గుండుగోలు హైవే ఇది. చూడండి ఆ పక్కన ఉంది వల్లపరి అని, అది కూడా డైరీయే. ఇక చూడండి గుండూరు హైవే. ఈ లారీలు వెళ్ళిపోయి వస్తున్నాయి, వెళ్తే వచ్చి వస్తాడు. మేమైతే ప్రజెంట్ ఇంకా బయలుదేరలేదు. పాలు ప్యాకెట్లు రావాలి, వస్తే దాన్ని బట్టి మేము బయలుదేరుతామండి. ఇక్కడైతే కనుక ఇప్పుడు మేము ఇక్కడే ఉన్నాం తిరుమల డైరీ కాడ. ఇక పెరుగు ప్యాకెట్లు అన్నీ లోడ్ చేసుకున్నాం. ఇక వెళ్ళాలి. వెళ్తే కానీ అన్నది మాకేంటి, ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలి. మా ఆవిడైతే టీ తాగుదాం బాగా అని అడిగాడు. టీ అయితే ఆ ఎదరికి వెళ్ళి తాగాలండి, చాలా బాగుంటుంది టీ. ఇంత పెద్ద డోలు కప్పులు ఇస్తారు, తాగలేము. 10 రూపాయలు తీసుకుంటారు. తాగుదాం అన్నాను. ఇప్పుడైతే ప్రజెంట్తో వెళ్తున్నామండి. ఇదిగోండి మాసం అన్నీ కొట్టించుకొచ్చామండి. ఒక 20 కేజీలు మాసం మిర్చి బిర్యానీలోకి తీయమన్నారండి. అవి తీసేది. ఇక మా వదిన గారు వాళ్ళు, అత్తగారులు, మేనత్తలు, చిన్నమ్మలు, అత్తగారులు అందరూ ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ చూడండి కోతన్నారు చిన్న చిన్న పీసుల కింద మాసం. ఇవి కోతన్నారు. ఇవి కోసి ఇప్పుడు మిర్చి బిర్యానీ వంట మేస్త్రి రవి గారు, ఈయన ముప్పారండి, పాత ముప్పారు. 1500 మందికి ఎగ్జిబిషను వంటలు అన్నది. పెళ్ళి అన్న తర్వాత మంచి అడవిడిగా ఉంటుంది. ఇక చూడండి, ఇప్పుడు 1500కి ఎగ్జిబిషన్ అంటే ఇంచుమించు మొత్తానికి 3 వంట మేస్త్రి, ఒక్కడే వంట మేస్త్రి, 3 కుర్రోళ్ళాలు వచ్చారండి.
ఇలా అందరూ చేస్తున్నారు. ఇవి చూడండి పీసులు అవి కట్ చేస్తాయి. ఇదిగోండి ఏ మా బామ్మర్ది అన్నాను కదా, ఆకలేసి పాపం టిఫిన్ చేస్తున్నాడు ఉప్మా. నేనైతే ప్రజెంట్ నీకు మొహం కూడా కడగలేదండి, ఎందుకంటే రాత్రి ఎప్పుడో 2ంటికి వచ్చాను నేను. ఇదిగోండి వంటలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, నడుస్తున్నాయి. ఇక తిప్పేవాళ్ళు తిప్పుతూనే ఉన్నారు. మటన్ వేసేవాళ్ళు మటన్ వేసేవాళ్ళు, చికెన్ వేసేవాళ్ళు చికెను, ఎక్కడ పొయ్యిలు అక్కడే వంటలన్నీ. ఇగో చూడండి, ఈయన షెటర్ గారు అంటారు, ఆయన వెంకటరామయ్య గారు, ఇంకా సంటరాజు గారు కూడా వచ్చారు. వీళ్ళందరికీ పాపం ఈయన మాసిలిమణి గారు రాజుగారు కూడా టీ తెచ్చిస్తున్నారు. ఇదిగోండి టెంట్లు అవన్నీ వేసాము. ఎండ అయితే మంచి తీవ్రం ఉంది. ఇవాళ తుఫాన్ చెప్పారు, అందుకని ఎర్లీ వర్స్గా కంగారుగా చేస్తున్నారు. ఇంకా ఆడపిల్లలు కూడా మంచి హుషారుగా చేస్తున్నారు. మహారాజు గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇలా అందరూ ఇక్కడ మంచి అడవిడిగా చేస్తున్నారండి. అందుకనే మేము కూడా కంగారుగానే ఉంటున్నాం. ఆడపిల్లలు కూడా గబగబ పోస్తున్నారు. చూడండి ఇదిగోండి బకెట్లో చిన్న పీసుల కింద కట్ చేస్తున్నారు బిర్యానీలోకి. దాన్ని ఇదిగోండి మా అప్ప గిరేశమ్మ గారు, ఇదిగోండి ఆమె కూడా పోతుంది. చూడండి అలా ముక్కలు చిన్న పీసుల కింద బిర్యానీకి పోతున్నారు. ఇదిగోండి ఇప్పుడు ఇదంతా నిన్న జేసీబీతో బాగా చేపించాము. వర్షం అయితే వస్తే కనుక మళ్ళీ భోజనాలు చేత కూడా ఆస్కారం ఉండదు. అందుకనే ఇప్పుడు మామూలుగా కట్ చేసేస్తున్నారు. ఇవన్నీ కట్ చేసి తుఫాను అన్నారు కాబట్టి పెందల కాడ భోజనాలు అవన్నీ చక్క పెట్టాలి. మరి 1500 ఓకేనండి, బాయ్.